హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో డిస్కస్ చేద్దాం. మీతో కూడా పంచుకోవాలి, మీకు కూడా చెప్పాలి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ విషయం నిజంగా నేను చాలా గమనించాను కొన్ని వీడియోస్లో. వీడియోస్ అంటే వీడియోస్ కాదు, ఐ మీన్ లైవ్స్లో అనమాట. చాలామంది కష్టపడుతున్నారు అనమాట. ఏంటి అంటే రీసెంట్గా అందరూ లైవ్ ఎక్కువ చేస్తున్నారు కదా. లైవ్ గురించి అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి లైవ్ గురించే. నేను తెలుసుకున్నది కొంచెం మీకు కూడా చెప్పాలి అన్నంతగా నాది ఒక ఫీలింగ్ అనమాట, గిల్టీ ఫీలింగ్. వాళ్ళకి ఏంటి చెప్పలేకపోతున్నాను. నేను లైవ్లో కదా, నేను లైవ్లో వాళ్ళకి చెప్పినా అర్థం కాదనమాట. అందుకోసమని నేను కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటి అంటారా, అందరూ బాగానే లైవ్ అయితే చేసుకుంటున్నారు, రన్ అయితే చేస్తున్నారు అనమాట. లైవ్ని చాలా బాగా ఉంది. లైవ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్సే కానీ అందులో ఏమీ బ్యాడ్ అయితే ఏముండదు. బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి, వాటిని మనం తీసుకోగలము, కానీ అన్నీ తీసుకోలేము కదండి. చాలా చండాలమైన బ్యాడ్ కామెంట్లు అయితే వస్తుంటాయి అన్నమాట. వాటిని అన్నీ చూసి ఓర్చుకునేంత మంచి గుణం మాలో ఉంటుంది. కానీ ఉన్నా కూడా ఆ బ్యాడ్ కామెంట్స్ చూడగానే ఎక్కడో గిల్టీ ఫీలింగ్ అని వస్తుంది అనమాట. ఏంటో మన మానాన మనం లైవ్ అనేది చేసుకుంటుంటాము, ఈ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే ఒక కామెంట్స్తో ఆపారండి. నిజంగా చాలా చూశాను నేను. ఒక కామెంట్ పెడతారు, సరేలే ఊరికే అయిపోతారు అంటే అట్లానే పెడుతూనే ఉంటారు అనమాట. కొంతమంది ఉంటారు ఎక్కడో అక్కడ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళకైతే ఒక మంచి సొల్యూషన్ అనేది మనకి యూట్యూబ్ అయితే ఇచ్చింది, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి చాలామందికి తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి. ఐ మీన్ నేను కూడా అంతే, ఎవరికైనా అంతే. కొత్త వాళ్ళకి ఏంటి తెలియదు. అందులో కొన్ని రోజులు దిగి మనం అన్ని రోజుల్లో వర్క్ చేస్తే మాత్రమే మనకు తెలుస్తుంది అనమాట ఏంటి ఎలా అని. ఈ వీడియో నేను ముందే చర్చించాల్సింది, చాలా వరకు నేను పెట్టాల్సింది, కానీ కొంచెం లేట్ అయ్యిందనమాట. నేను కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కొంతమంది రెగ్యులర్గా నా వీడియోస్ కూడా ఫాలో అవుతున్నారని అర్థమైంది నాకు. ఇప్పుడు తెలియని వాటి గురించి తెలుసుకుంటున్నారు అనమాట. అందుకోసమనే ఎవరో మారకపోయినా అవసరం లేదండి. నా వల్ల ఒక ఇద్దరు మారినా, ఆ ఇద్దరికి యూజ్ అయినా కూడా చాలు. ఆ విషయం అనేది చూస్తారండి, తప్పకుండా చూసి ఇలా చేయాలా అనుకుంటారు. ఏంటక్క అది అసలు ఏంటి అది అని అనుకోవచ్చు. బ్లూ ఇవ్వండి అంటున్నారు. మనకి బ్లూ టిక్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ని ఆపగలదు. బ్లూ టిక్ అంటే అదేనండి, ఓకేనా. మనం యూట్యూబ్లో కాదు, మనకి మామూలు వీడియోస్లో కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తే హై అని చేసేయచ్చు అనమాట. ఈరోజు ఆ వాటి గురించి నేను చెప్పాలనుకుంటున్నా. మనకి వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎలా ఆపుకోవచ్చు, అలానే మనకి లైవ్లో బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎలా ఆపుకోవచ్చు అనే టాపిక్ అయితే ఈరోజు నేను చేయాలనుకుంటున్నాను. బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, కానీ వాటికి తలకాయ అయితే చెడుకోకండి. నేను కూడా నిన్న ఒక వీడియో చూశాను, ఒక్కటే కాదు నిజంగా. నేను నిన్న 3 days ఇంకా చాలా అబ్జర్వ్ అనేది చేశాను. కొన్ని లైవ్స్లో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, కానీ అవి చదవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అనమాట. కొంతమంది అయితే ఈజీగా చూసేసి జస్ట్ సైలెంట్ అయిపోతున్నారు. కానీ కొంతమంది అడిగారనమాట, బ్లూ ఇవ్వక్క అంటే. కానీ అది తెలుసుకోవాలి, ఎవరైనా అంతే, మనం కూడా అంతే. మనం సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నాం అంటే ప్రతిదీ ఒకటి తెలుసుకుంటే మంచిగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. కొంతమంది బ్లూ ఇవ్వక్క అంటే ఏంటి బ్లూ అంటే అని అడిగారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా వీడియో చూస్తుంటే మనం కూడా అంతే తప్పులు అనేది చేస్తాము, కానీ వాటికి సరిదిద్దుకుంటాము. మనకు కూడా టైం అనేది ఉంటుంది. ఎవరైనా చెప్తే మనం కూడా సరిదిద్దుకుంటాము. నేను కూడా అంతే, అక్కడక్కడ చూసి అక్కడక్కడ నేర్చుకునేదాన్ని. నాకు కూడా కొంతమంది ఇలా చెప్తేనే నేను కూడా నేర్చుకునేదాన్ని. నేను నేర్చుకునేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. కొంతమందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. బ్లూ ఇవ్వకంటే ఏంటి బ్లూ అంటున్నారనమాట. ఆ బ్లూ ఏంటంటే ఇప్పుడు మనం కామెంట్స్ చదువుతూ ఉంటాం, ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. అవి ఫాస్ట్గా చదవకపోవడం మన తప్పు కాదు, పెడుతూనే ఉంటాం. అప్పుడు ఎలా ఒక్క ప్లేట్ అన్నం ఒక్కసారి తినలేము కదా. అలా కొన్ని కామెంట్లు అన్నీ చదువుకుంటూ వస్తున్నాం. ఎక్కడో ఒక మూలన కింద బ్యాడ్ కామెంట్స్ ఉంటుంది, అది మనం ఎలా ఆపగలం చెప్పండి.
మేము చూసే లోపల ఆ మెసేజ్ని 10 మంది చూసేస్తారనమాట. ఓకేనా, నేను ఆ మెసేజ్ వచ్చి చదివే లోపల ఆ మెసేజ్ ఒక 10 మంది చదివేస్తారు. అప్పుడు అరే ఏంటో ఇన్ని బ్యాడ్ కామెంట్లు వస్తాయి అని మనం కూడా ఫీల్ అవుతాం. అది ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వాలి మమ్మల్ని. అయితే ఈ బ్లూటిక్ అనేది ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ దాకా ఇవ్వచ్చు అంతేనండి. ఎక్కువ ఇస్తే మనకే ప్రాబ్లం, మళ్ళీ యూట్యూబ్ మనకే మళ్ళీ కొన్ని ఉంటాయి ఇష్యూస్ అనేవి. ఓకేనా, అవి నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడైనా చెప్తాను టైం వచ్చినప్పుడు. ఈరోజు టైం వచ్చింది కాబట్టి ఈ వీడియో చెప్తున్నాను అనమాట. బ్లూటిక్ అనేది ఎవరికైనా మనం ఇస్తే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ని ఆపగలరు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన మొబైల్స్ ఉండే ఆప్షన్స్ బ్లూటిక్ ఇస్తే వాళ్ళ దానికి వెళ్ళిపోతాయి అనమాట. అయితే బ్లూటిక్ ఇవ్వడం వల్ల ఏమీ ఉండదు, దాంట్లో ఏమీ జరగదు. జస్ట్ వాళ్ళు ఎవరు మెసేజ్ చేయకోకుండా ఆపుతారనమాట. బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, గుడ్ కామెంట్ కావచ్చు, అది ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా ఆపేయచ్చు అనమాట. అలా ఉంటుంది అనమాట బ్లూటిక్ అంటే. ఓకేనా, ఈరోజు అయితే నేను తప్పకుండా మీకు అర్థమయ్యేటట్లు చూపిస్తాను అనమాట. నా మొబైల్స్లోనే నేను బ్లూటిక్ ఎలా ఇవ్వాలి, ఆ బ్యాడ్ కామెంట్స్ ఎలా ఆపుకోవాలి అనేది చూపిస్తా. సపోజ్ మీ దగ్గర 2 మొబైల్స్ ఉంటే మీరు అలా ఇచ్చినా కూడా చదవలేరండి, ఫాస్ట్గా చదువుకోండి. మీకైనా కూడా బ్లూటిక్ ఇచ్చుకోవచ్చు. ఇంకొక మొబైల్ కూడా ఇచ్చుకోండి, మీరే ఆపుకోవచ్చు. మీ మొబైల్లో ఒక్కొక్కసారి టచ్ పని చేయదు, మెసేజ్ రావు. అలాంటప్పుడు మీరు ఇంకొక మొబైల్ యూజ్ చేస్తూ ఉంటే అందులో కూడా బ్లూటిక్ ఇచ్చుకొని ఈజీగా రన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వీడియోస్ కూడా అంతే. వీడియోస్కి ఎలా అంటే వీడియోస్ కింద బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి. ఒక్కరే కాదు, ఎవరో ఒకరు ఉంటారో వాళ్ళే ఒక 5-6 మెసేజ్లు ఒకేసారి పెడతారనమాట. వాళ్ళని ఈజీగా ఒక్కసారి హైక్ చేశారంటే మళ్ళీ మీకు బ్యాడ్ కామెంట్స్లే రావన్నమాట. వాళ్ళని ఇంకొక కొత్త అకౌంట్ పెట్టుకొని అప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోవచ్చు. కానీ మేము ఒక్కసారి మనం హైట్ చేసేసినామంటే ఇంకా బ్యాడ్ కామెంట్స్ అనేవి రావు. లైవ్లో కూడా అంతే, ఒక్కసారి హైట్ చేసేసినామంటే వాళ్ళు ఎన్ని మెసేజ్లు చేసినా మెసేజ్ అనేది తానే డిలీట్ అయిపోతుంటాయి అనమాట. ఈరోజు ఆ టాపిక్ అయితే చెప్దాం అనుకుంటున్నా. ఈజీగా అయితే ఇంకా నేను నా స్క్రీన్ మీద అంటే నా మొబైల్స్లో మనం బ్యాడ్ కామెంట్స్ని ఎలా ఆపుకోవాలి అనేది అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే ఈజీగా వెళ్ళిపోదాము. తప్పకుండా చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రం నా ఛానల్ ఏంటి నేనేంటి అని అర్థమవుతుంది. ఎప్పుడో ఒకసారి చూసే వాళ్ళకి అర్థం అవుతుంది, కాదని కాదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం తీసుకోగలం, ఫేస్ చేయాలన్నమాట. ఓకేనా, తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియోని ఇష్టమైన చిన్న లైక్ అనేది ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకోకుండా నేను బ్యాడ్ కామెంట్స్ ఎలా హైడ్ చేసేసి మన బ్యాడ్ని మొత్తం ఆపేసి ఎలా ఆపుకోవాలో చూపిస్తాను. బ్యాడ్కి కానీ షార్ట్కి కానీ బ్యాడ్ కామెంట్ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్కి కానీ లైవ్కి కానీ మొత్తం అన్ని దాంట్లోనూ ఆపేసుకోవచ్చు. ఓకేనా, ఇంక లేట్ చేయకుండా వెళ్దాం రండి. స్క్రీన్ మీద అయితే నేను మీకు అర్థమయ్యేటట్లు చూపిస్తాను. ఓకేనా, రండి ఇంకా వచ్చేయండి. ఇంకా ఇప్పుడైతే యూట్యూబ్ అయితే ఆన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద అయితే ఒకసారి ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఈజీగా లైవ్ అనేది కనిపిస్తుంది. ఇది ఎంతమందికి వస్తుందంటే మనకి 50 మంది దాటి 100 మంది ఉంటే మాత్రం మనకి బ్లూటిక్ అనేది ఇవ్వచ్చు ఈజీగా, లేకుంటే రాదండి. నేను కూడా ఎప్పుడు చూశాను. ఇది ఉంది కదా మేడ్ ఫర్ కిడ్స్ అని, దీని మీద క్లిక్ చేసి లైవ్ అయితే ఇలా మనం ఈజీగా ఆన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈజీగా లైవ్లోకి అయితే వచ్చేసాం మనం. మనకి అంత ఈజీగా లైవ్ ఆన్ చేసిన తర్వాత ఒక 25 మినిట్స్ కలా అయితే మనకి లైవ్కి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే లైవ్లో ఉన్నాం కదా. ఎప్పుడైతే ఇంకొక మొబైల్లో మా వారి మొబైల్లో అయితే నేను మెసేజ్ అయితే చేస్తాను. దానికి బ్లూటిక్ ఎలా ఇవ్వాలి, ఇంకా మనకు లైవ్ వచ్చినట్లు కనిపించలేదు, మనకి నోటిఫికేషన్ అంత త్వరగా రాదనమాట. లైవ్ అయితే ఆన్ అయిపోయింది నాది. ఆన్ అయిపోగానే చూడండి, ఇక్కడ మా వారు హాయ్ అనే ఒక మెసేజ్ అయితే మా వారి మొబైల్లో ఒక మెసేజ్ అయితే చేసుకుంటున్నాను నేను. హాయ్ అయితే చేశాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, దీని మీద గట్టిగా ఒకసారి మనం ఇలా ప్రెస్ చేసుకొని అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి
మామూలుగా మనకి మెసేజ్ వద్దు అనుకుంటే రిమూవ్ అంటుంది కదా, రిమూవ్ చేసేయచ్చు. అలానే ఎవరికన్నా పిన్ చేసి పెట్టాలంటే ఛానల్ని పిన్ అని ఉంటుంది కదా, పిన్ చేసి పెడితే ఎవరైనా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు. ఇక్కడ ఉంటుంది చూడండి, మోల్డర్ అని ఉంటుంది, దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ రెండో సింబల్ మీద అయితే క్లిక్ చేయాలి. స్టార్ట్ ఎండర్ మోడ్ అంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈజీగా బ్లూటూత్ అనేది వచ్చేస్తుంది. చూడండి అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక మెసేజ్ అయితే చేస్తాను చూడండి నేను, హాయ్ అని. అప్పుడు మనకి బ్లూలో మెసేజ్ వస్తుంది అన్నమాట. చూడండి అలా వస్తుంది. నాకు ఇప్పుడు ఏదైనా బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే మనం ఈజీగా ఎలా ఆపాలంటే, ఇక్కడ వేరే వాళ్ళు ఇంకొక బ్యాడ్ కామెంట్ చేశారంటే ఏదన్నా అలా వాళ్ళైతే ఆపగలరు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇది పైందే బ్యాడ్ కామెంట్ అయితే అలా కాదు, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే ఆపేయచ్చు, మనం కూడా ఆపుకోవచ్చు. ఇలా ఎలా అంటే ఇలా ఇక్కడ వచ్చేసి దీని మీద ఇలా క్లిక్ చేస్తే అదే ఉంటుంది కదా, హై చేసేయచ్చు అని చెప్పాం కదా, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఉంటుంది కదా పైన, మా వారి ఒక మెసేజ్ ఇక్కడ పట్టుకొని చూసాను చూడండి, ఇక్కడ ఉంటుంది హై చేసేయడం. దీన్ని ఇలా మనం క్లిక్ చేస్తే ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇంకా ఏ బ్యాడ్ కామెంట్ చూడండి మొత్తం అన్నీ డిలీట్ అయిపోయాయి. ఇలా మనం చదువుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది కాబట్టి ఈజీగా బ్లూటిక్ ఇస్తే వాళ్ళే డిలీట్ చేస్తారనమాట. ఇలా ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, ఇంకొక మెసేజ్ పెడతా అది కూడా సేమ్ డిలీట్లోనే కనిపిస్తుంది మనకి. అలా ఎన్ని మెసేజ్లు వచ్చినా డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు వీడియోలో ఎలా ఆపుకోవాలో చూపిస్తాను. నా వీడియోలోకి అయితే వచ్చాను, నా ఛానల్లోకి వీడియోస్లోకి అయితే వెళ్తున్నా చూడండి. ఒక వీడియో అయితే తీసుకుంటున్నా, సపోజ్ ఏదన్నా కానీ అక్కడ మెసేజ్ అయితే ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది బ్యాడ్ కామెంట్ అనుకోండి, జస్ట్ అనుకోండి అంతే. దీని మీద ఇక్కడ 3 చుక్కల మీద క్లిక్ చేస్తే ఇలా పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ హై అని ఉంటుంది చూడండి, లాస్ట్లో ఐ ఫర్ ఛానల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అసలు ఏ బ్యాడ్ కామెంట్స్ రావండి. ఇంకా ఈ వీడియోకే కాదు, ఇంకా ఏ వీడియోకి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా వాళ్ళ ఛానల్ ఇంకా మీకు ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రావు. ఇంకా వాళ్ళు ఇంకా అసలు కామెంట్సే రావన్నమాట దీని మీద క్లిక్ చేస్తే. ఓకేనా, చాలామందికి అర్థమైంటుంది. రిమూవ్ అంటే జస్ట్ రిమూవ్ చేసేస్తే కామెంటే వెళ్ళిపోతుందండి. హైడ్ చేస్తే కామెంట్స్ పూర్తిగా డిలీట్ అయిపోతే కనిపించవు అనమాట. ఓకేనా, ఈ వీడియో మంచిగా మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా, మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.